మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో తిరిగి మరొక కృపా దినాన్ని తిరిగి ఆయన కృపా వాక్యాన్ని ధ్యానం చేయటానికి మనందరం కూడా సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగనే దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి వాక్యాన్ని వింటూ వాక్యపు మార్గములో వాక్యపు వెలుగులో జీవించటానికి స్థిరపడి ఉన్నటువంటి దేవుని బిడ్డలకు ప్రభు పేరిట మీకందరూ కూడా వందనాలు. ప్రభు పేరిట మీకందరూ కూడా శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి భక్తుడైనటువంటి అపోస్తలుడైనటువంటి యాకోబు చేత వ్రాయించబడినటువంటి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనములను చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. ఈ సమయంలో మరి ఆ వచనములను నేను చదువుతున్నాను. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాన్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకొనుటయే. ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, ఈ సమయంలో మీ దాసును మరుగుపరిచి మీరు మాత్రమే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చదువుకున్నటువంటి యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26, 27 వచన ప్రకారంగా ఇక్కడ చెప్పబడినటువంటి మరి ప్రాముఖ్యమైనటువంటి మరి మాట ఏంటి, విషయం ఏంటంటే నిజమైన భక్తి అంటే ఏమిటి, నిజమైన భక్తి ఎలాగుండాలి, ఎలాగ చేస్తే. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి నువ్వు చేస్తున్నటువంటి సరైన భక్తి చేస్తున్నావా, సరైనటువంటి భక్తిలో ఉన్నావా అని తెలుసుకోవటానికి, ఆ విధంగా తెలియపరచడానికి, తెలుసుకున్న తర్వాత అలాంటి భక్తి జీవితం జీవించటమే దేవునికి అది ఇష్టమైనటువంటి భక్తి అనటానికి ఈ వచనాలలో ఉన్నటువంటి మాటల్ని మనం చదువుకున్నాం. ఈ సమయంలో మరి కొన్ని విషయాలు, భక్తి అంటే ఏంటి, ఎలాగా భక్తి చేయాలి, మరి ఆ భక్తిని బట్టి ప్రయోజనాలు, అలాంటి ప్రయోజనాలు పొందుకున్నటువంటి భక్తులు వారి జీవితాలు ఏంటో మనం చూడబోతున్నాం. ఇక్కడ రాయబడినట్లుగా నిజమైన భక్తి ఏంటో చాలా క్లియర్గా మనకి ప్రాక్టికల్గా వివరించబడినటువంటి, సాధారణంగా మనము భక్తి అనగానే ప్రార్థనలు చేయటము, గుడికి చర్చికి వెళ్ళడము అనేది ఒక ఆచార సంబంధంగా ఫాలో అవ్వడము అని అనుకుంటారు. కానీ ఈ యొక్క వర్సెస్లో ఈ యొక్క వచనముల ప్రకారంగా నిజమైన భక్తికి అసలైనటువంటి అర్థము పూర్తిగా వేరు అనేది మనకి ఇక్కడ తెలియపరుస్తుంది. దీని గురించి పూర్తి వివరణ మనము విశ్లేషణ ఇక్కడ చూసినట్లయితే భక్తి, రిలీజియన్, డివోషన్ మీనింగ్ ఏంటి అని అంటే ఉన్నటువంటి కాంటెస్ట్లో భక్తి అంటే కేవలము దేవునికి చేసేటువంటి దాన ధర్మాలు లేదా పూజలు కాదు. భక్తి అనేది మన క్యారెక్టర్లో, తోటి మనుషులతో మనం ప్రవర్తించేటువంటి తీరులో కనిపించేటువంటి మార్పు, దేవుని మీద
మనకున్న ప్రేమ మన యొక్క మరి పనులు, యాక్షన్స్ ద్వారా మరి బయటపడటమే నిజమైనటువంటి భక్తి. యాకోబు భక్తుడు ఈ యొక్క మరి 2 వచనాల్లో భక్తిని 3 ప్రధానమైనటువంటి భాగాలుగా విభజించాడు. ఒకటి నెగిటివ్గా అయితే మిగతా 2 కూడా మరి లక్షణాలు, పాజిటివ్ లక్షణాలుగా చూపిస్తున్నాడు. ఎలాగా అని చూసినప్పుడు నాలుకను అదుపులో పెట్టుకోవటము, కంట్రోలింగ్ ద టంగ్. ఇది 26వ వచనములో తన నాలుకను మరి నాలుకకు కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపుచ్చుకొనుచు భక్తిపరుడునని ఎవడైనను అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే. ఇక్కడ మనకు తెలియపరుస్తున్నటువంటి మాటలు ఏంటంటే, మనము దేవుని యొక్క మరి మాటలను మరి మాటల ప్రకారంగా మరి తనను తాను మోసపుచ్చుకునుట అనేటువంటిది ఏం మోసపుచ్చుకునుట అంటే నాలుకని కంట్రోల్ చేసుకోలేకుండా, అదుపు చేసుకోలేకుండా తన హృదయాన్ని మోసపుచ్చుకుంటున్నాడు. దేవుణ్ణి ఎంత ఆరాధించినా తోటి వారితో మాట్లాడేటప్పుడు మరి అబద్ధాలు చెప్పటము, లేంటి వారి గురించినటువంటి విమర్శించటము, కోపముతో అరవడము, హేళన చేయటము, హర్ట్ చేసినట్లుగే ఆ భక్తికి విలువ లేదు. మన మాటలు మన హృదయంలోకి అడ్డుపడతాయి. అయితే నిజమైనటువంటి భక్తి నాలుగు అదుపులో ఉంచుకోవడంతో నిజమైన భక్తి మొదలవుతుంది. కంట్రోలింగ్ అనేది ఉండాలి. కష్టాల్లో ఉన్నటువంటి వారికి సహాయం చేయటము, తండ్రి అయిన దేవుని ఎదురు నుండి పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందుల్లో మనము పరామర్శించుటయే అని అంటాడు. దీనికి మరి సహజంగా అత్యంత హెల్ప్లెస్గా ఉండేది మరి ఎవరు అనంటే దిక్కులేనటువంటి పిల్లలు, భర్తని కోల్పోయినటువంటి స్త్రీలు, వారికి తిరిగి సహాయం చేసేటువంటి హెల్ప్లెస్ కాబట్టి, చేయలేటువంటి వారు కాబట్టి, స్తోమత ఉండదు కాబట్టి అలాంటి వారికి స్వార్థము లేకుండా వారికి మరి సహాయం చేయటంలో, మరి ప్రాక్టికల్గా హెల్ప్ చేయటంలో దేవుడు ఇష్టపడేటువంటి నిష్కలంకమైనటువంటి భక్తి, ప్యూర్ రిలీజియన్ అనేది ట్రూ డివోషనల్ రిక్వైర్స్ కంపాషన్ ఇన్ ద యాక్షన్ అనేటువంటిది మరి దయను పనుల్లో చూపించటం అనేది మనము చేయాలి. మూడవదిగా లోక మాలిన్యము అంటకుండా కాపాడుకోవడము, మరి పర్సనలీ ప్యూరిటీ 27వ వచనంలో ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకొనుటయే అనే మాట ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రకారంగా సమాజంలో ఉన్న స్వార్థము అనేది, మరి అవినీతి అనేది, చెడు అలవాట్లు అనేది మన క్యారెక్టర్కు ఆటంకంగా మరి అంటకుండా ఉండాలి. మన సమాజంలోనే జీవించాలి, కష్టాల్లో ఉన్నటువంటి వారికి సేవ చేయాలి. కానీ ఆ సొసైటీలో ఉన్నటువంటి చెడు పనులను మనము అడాప్ట్ చేసుకున్నటువంటి వారంగా, వాటిని మనము దగ్గరికి తీసుకున్నటువంటి వారంగా అలాగా మలినం కాకూడదు. వాటి విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంత గొప్ప భక్తి పరులు అనేది మీరు మరి మీరు చదివే ప్రార్థనలను బట్టి కాదు, లేదంటే మీ మాటలను తీరును సహాయం చేసేటువంటి గుణము మరి వ్యక్తిత్వాన్ని బట్టి దేవుడు మరి లెక్క కడతాడు అనేది ఈ వాక్యంలో స్పష్టత. ఇందును బట్టి మరి ఈ విధంగా జీవిస్తున్నప్పుడు ఈ భక్తిని బట్టి ప్రయోజనాలు ఎలాగుంటాయి, భక్తి ప్రకారంగా మరి ఎలాగ భక్తి చేయాలి, భక్తి ప్రయోజనాలు. బైబిల్ ప్రకారంగా నిజమైన భక్తి అనేది కేవలము దేవునికి చేసేటువంటి పూజలు మాత్రమే కాకుండా, పరిమితము కాకుండా, అది మన బ్రతుకును మార్చే ఒక జీవన విధానము, వే టు లైఫ్ అన్నట్టుగా
నిజమైన భక్తి ఎలాగా ఉండాలి, దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ లేక లాభాలు మరియు బైబిల్లో భక్తుల జీవితాలను గురించి మరి స్పష్టంగా మనం చూసినప్పుడు నిజమైన భక్తి ఎలాగ ఉండాలి అనేది మనం చూసినప్పుడు ఆ నిజమైన భక్తి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటము నిజమైనటువంటి భక్తి అనేది మనసు లోపల నుండి రావాలి, కానీ బయటికి నటించటం కాదు. దీనికి యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. రెండవదిగా మరి పూర్ణ హృదయముతో ప్రేమించటము, దేవుణ్ణి సగము కాకుండా మనసు ప్రాణము శక్తి అంతటితో ప్రేమించే అసలైనటువంటి భక్తి. మార్కు సువార్త 12:30 నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ వివేకంతోనూ నీ పూర్ణ బలముతోనూ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. దానికి బైబిల్ అంటుంది, బలులు కంటే విధేయత ముఖ్యము. ఒబీడియన్స్ టు మరి సాక్రిఫైస్ అనేది వాక్యం చెప్తున్నటువంటి మాటలు. దేవునికి కానుకలు బలులు ఇవ్వడం కంటే ఆయన వాక్యాన్ని మరి వర్డ్ ఆఫ్ గాడ్కి మనము విధేయత చూపించటమే గొప్ప భక్తి. 1 సమూయేలు గ్రంథము 15:22 ప్రకారంగా బలు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేల కొవ్వు నర్పించుట కంటే మాట వినుటయు అది మనకు ఎంతైనా లాభకరము. అది నిజమైనటువంటి భక్తి. భక్తి వలన లాభాలు మరి ప్రయోజనాలు ఏంటి అంటే, బైబిల్ ప్రకారంగా భక్తి అనేది మనకు ఈ లోకంలో మరియు రాబోయే లోకములో కూడా మనకి లాభాలు తెచ్చిపెడుతుంది. అన్ని విషయాల్లో ప్రయోజనకరంగా శారీరక వ్యాయామం శరీరానికి మాత్రమే లాభమిస్తుంది, కానీ భక్తి మన జీవితంలోని ప్రతి ఒక్క మరి అవసరతల్లో ప్రతి కార్యములో మనకు మేలు చేస్తుంది. 1 తిమోతి పత్రిక 4:8 ప్రకారంగా శారీరక సంబంధమైనటువంటి సాధనము కొంచెం మటుకే ప్రయోజనకరమగును, కానీ దైవ భక్తి ఇప్పటికీ జీవము విషయంలోనూ రాబోయే జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనటువంటిదిగా ఉన్నది. అలాగనే మరి నిజమైన సంతృప్తి భక్తి ఉన్న వారికి లోకపరమైనటువంటి ఆశలు తక్కువగా ఉంటాయి. వారి దగ్గర ఉన్నదానితో వారు సంతోషముగా బ్రతుకుతారు. 1 తిమోతి పత్రిక 6:6 ప్రకారంగా సంతృప్తి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అనేది మనకు వాక్యం చెప్తున్నటువంటి మాటలు. ఆ క్రమంలో దేవుని యొక్క భద్రత కూడా డివైన్ మరి ప్రొటెక్షన్ అనేది మనకు ఉంటుంది. దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారిని దేవుని దూతలు ఎల్లప్పుడూ కూడా కాపాడుతాయి. కీర్తన 34:7 ప్రకారంగా యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. ఇది భక్తి జీవితంలో మనకు కలిగేటువంటి మరి ప్రయోజనాలు లాభాలు మంచి అన్నట్టుగా. బైబిల్లో మరి భక్తి జీవితం జీవించినటువంటి హానోకు, అతను మరి దేవునితో కూడా జీవించినటువంటి వాడుగా, అతను మరి దేవునితో జీవిస్తూ మరి దేవునితో అతను మరి కనిపిస్తున్నటువంటి కేవలము దేవునితో నడిచాడు. వాక్ విత్ గాడ్ అంటే మన ప్రతిరోజు జీవితంలో దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ప్రయోజనం మరణము చూడకుండా దేవుడు అతన్ని నేరుగా పరలోకానికి తీసుకువెళ్ళాడు. ఆదికాండము 5:24 కనుక భక్తి జీవితము అనేది ఏంటి అంటే, భక్తుడు ఆ విధంగా దేవునితో నడిచినటువంటి వాడుగా, దేవుని కృపను పొందుకున్నటువంటి వాడుగా తన భక్తి జీవితాన్ని ఆయన పై వేషం కాకుండా క్రియారూపంగా అతను జీవించిన జీవితము దేవునికి, ఆ భక్తి దేవునికి నచ్చింది కాబట్టి అతను మరణం చూడకుండా
పరలోకానికి వెళ్ళటం అనేది జరిగింది. ఈ క్రమంలో ఈరోజు మన జీవితంలో నిజమైనటువంటి భక్తి ఏంటి, ఆ భక్తి ఎలాగుండాలి అనేది వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాం. ఇటు మాటలను బట్టి ప్రభు మరి ప్రతి బిడ్డను కూడా అలాంటి భక్తితో నిజమైన భక్తి ఏందో తెలియపరిచాడు. ఆ నిజమైన భక్తిలో మనమంతా కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి మరి మంచి ప్రయోజనాలతో, మేలుతో, మరి మంచి తృప్తితో ప్రభు తృప్తిపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, కృపగలైనటువంటి మా దేవ, ఉదయకాలం ముందు మీ మాటలు మేము ధ్యానం చేసుకున్నాం. నిజమైన భక్తి అంటే ఏంటో మీరు మాకు చాలా తేటగా బయలుపరిచారు. అందులో మేము సరి చేసుకోవాల్సినటువంటి విషయాలు సరిదిద్దుకొని అసలు భక్తి ఏంటో ఆ భక్తిని ప్రదర్శించడానికి అది మరి క్రియారూపముగా నాయన, మరి మాట రూపంలో, ప్రవర్తన రూపంలో అది ఎలాగుండాలి, అందును బట్టి ఎలాంటి ప్రయోజనాలు, అలాంటి భక్తి జీవితం జీవించినటువంటి భక్తులు ఎవరో తెలియచేశారు. ఈ మాటలు వింటున్నారు, బిడ్డల జీవితంలో మేలు చేయండి. అలాగా వాళ్ళకు ప్రయోజనకరంగా ఉన్నటువంటి భక్తి జీవితం తెలుసుకొని జీవించి వాళ్ళు మంచి జరగటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు దేవుని ప్రేమ, రక్షకుడు యేసు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మాటలు వింటూ అనుసరిస్తున్న బిడ్డలకును, పరిచర్యకును, సకల పరిశుద్ధులకు, ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలన్ని విషయాల్లో దీవించి వృద్ధిపరచునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమేన్.